మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము గోకవరం మండలం గ్రామం గాజిమూల సత్యనారాయణ నా పేరు. మాజీ సొసైటీ అధ్యక్షుడిని. ఈరోజు ఫస్ట్ తారీఖు అవడం వలన ఈ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ పెన్షన్ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్న టైం ఇది. ఈ టైంలో ఈ దివాలా కోర్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా అస్తవ్యస్తం చేసేసి ఈ పెన్షనర్ డబ్బులన్నీ కూడా వారి బంధువులకి వారి దగ్గర వాళ్ళకి కాంట్రాక్టర్లకి రిలీజ్ చేసేసుకుని ఒక్క రూపాయి పంచాయతీ అకౌంట్లో లేకుండా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసేసి ఈవేళ చేతకాని గవర్నమెంట్ నడుపుతూ మళ్ళీ దానికి వాలంటరీ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ తీస్తే అది చంద్రబాబు నాయుడు గారు తీయించాడు, అందువల్ల మీకు పెన్షన్ రాలేదనే దుష్ప్రచారం ఈ యొక్క కార్యకర్తలతోని వాలంటీర్లతోని చేయంటారు. నీకు చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ అకౌంట్లోకి నువ్వు డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి పంచాయతీ సిబ్బందికి అప్పచెప్పి పంచిపెట్టమని, చాలకపోతే సచివాలయ సిబ్బందిని వాడుకో, చాలకపోతే ఇంకా మేము అందరం మా తెలుగుదేశం సైనికుల కార్యకర్తలు అందరూ వచ్చి మీకు ఏ హెల్ప్ కావాలో హెల్ప్ ఎంప్లాయీస్ కూడా ఉండి ఇంటింటికి ఒక మనిషి వెళ్ళి మేము పంచిపెట్టాము. మేము సాగరిస్తాం. ముందు నువ్వు నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. నువ్వు మంచి గవర్నెన్స్ నడపాలని అనుకుంటే ముందు 1వ తారీఖున అకౌంట్లో ఉండవలసిన డబ్బులు అకౌంట్లో వేయి. ఏ పంచాయతీ అకౌంట్ చూసినా చిల్లి కానీ లేకుండా చేసి నువ్వు చేతకాని ప్రభుత్వం నడుపుతూ చేతకాని మాటలు ఎదటోడి మీద బురద చల్లుతూ నీ కాలక్షేపం చేస్తున్నావు. నువ్వు ఇంటికి పోతానని తెలిసి నీ బంధువులకి నీ చుట్టాలకు ఉన్న బాకీలు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించేసుకుని ఈ వృద్ధులందరినీ గాలికి వదిలేసి ఈవేళ చేతకాని మాటలు చెప్తూ చేతకాని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే పంచాయతీ అకౌంట్ డబ్బుకు మరలించండి. మేము రేపు పొద్దుటే మా సైన్యంతో మేము పంచాయతీకి వెళ్ళి డబ్బులు వచ్చినాయంటే అవి ఎలా పంచిపెట్టాలి, మా సహకారం ఏమైనా కావాలని మీ పంచాయతీ సిబ్బంది సహకరిస్తాం. అది ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని. అలాగే మీరందరూ ఈ యొక్క మీ కార్యకర్తలు బాగా ఇసుక మట్టి మజాన తినేసి ఉన్నట్టు పలిచిపోయిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క ఈ పెన్షన్ నేను ఇవ్వలేని నీ అసమర్థతనే చంద్రబాబు ఇవ్వద్దన్నాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వద్దన్నారని దుష్ప్రచారం చేస్తారు. అటువంటి దుష్ప్రచారం మళ్ళీ మేము ఎక్కడైనా వింటే మీరు పంచాయతీ అకౌంట్లో డబ్బు వేసేసి పంచిపెట్టి విధానం లేదని చెప్పండి. పంచిపెట్టి విధానం మీకు చేత కాకపోతే మేము చేసి చూపిస్తాం. మీకు ఏ డిపార్ట్మెంట్ మీద కానీ ఏ ప్రభుత్వ వ్యవస్థ మీద కానీ మీకు పట్టలేదు. అంటున్నారు ప్రతి ఎంప్లాయ్ కూడా మిమ్మల్ని. అందువల్ల ఇవాళ పంచాయతీ ద్వారా డబ్బులు పంచిపెట్టలేదు, సచివాలయ సిబ్బంది ద్వారా పంచిపెట్టలేదు. మీ మాట ఎవడు ఎండో స్టాఫ్. అందుకే ఆ దివాలా కోడ్ గవర్నమెంట్ ఆ దివాలా కోడ్ వ్యవస్థనే నడుపుతూ ఎంతోటి మీద బుర్ర చల్లటం కాదు. ఇటువంటి అవాకులు చవాకులు ఆగితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.